గుంటూరు జిల్లా మందడం టిట్కో ఇళ్లలో ఎన్టీఆర్ సుజల వాటర్ ప్లాంట్ను రిబ్బన్ కట్ చేసి తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ ప్రారంభించారు. 9 లక్షల రూపాయల ఖర్చుతో ఈ ప్లాంట్ను నూతక్కి నాగకిషోర్ ఏర్పాటు చేశారు. పలువురికి వాటర్ క్యాన్లను ఎమ్మెల్యే అందించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో టిట్కో ఇళ్లకు ఆదరణ లేకపోయిందని శ్రావణ్ కుమార్ వ్యాఖ్యానించారు. కేవలం రంగులు వేసుకోవడానికే జగన్ సర్కార్ పరిమితమైందన్నారు. టిట్కో ఇళ్లలోని ప్రజలు ఎదుర్కొంటున్న డ్రైనేజీ, రోడ్ల, మంచినీటి సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. మొదటిసారి పట్టణ శాఖ మంత్రి నారాయణ గారు విజిట్ చేసినప్పుడు ఇక్కడ 2-3 మౌలికమైన సమస్యలు మనం గమనించడం జరిగింది. మొదటిది మంచినీరు, తాగునీరు సమస్య, 2 రోడ్లు, 3 సీవరేజ్ సమస్య. మురుగునీరు శుద్ధి కేంద్రాలు అయితే పెట్టారు కానీ అవుట్లెట్ కనెక్షన్స్ లేవు. ఈ 3 సమస్యల మీద దృష్టి సారించడం, అందులో భాగంగా స్థానిక పెద్దలు నూతక్కి నాగకిషోర్ గారు ఇక్కడ మంచినీటి సమస్యని సాల్వ్ చేయడానికి కోసం, స్వచ్ఛమైన తాగునీటి, సురక్షిత తాగునీరు ఇవ్వటానికి కోసం దాదాపు 9 లక్షల ఖర్చుతో స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఎన్టీఆర్ ట్రస్ట్ మంచినీరు సరఫరా చేసేలాగా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. మొదటిసారి పట్టణ శాఖ మంత్రి నారాయణ గారు విజిట్ చేసినప్పుడు ఇక్కడ 2-3 మౌలికమైన సమస్యలు మనం గమనించడం జరిగింది. మొదటిది మంచినీరు.